హాయ్ రాజు గారు. హలో అండి. మన వంటలు పిండి వంటల్లో ప్రతిసారి మనల్ని ఒక వెరైటీ వంటకం అడుగుతారు కదా. అవునండి. సో ఇప్పుడు ఎవరు అడిగారో చూద్దాం. ఓకే, మనకి వైజాగ్ నుంచి శ్యామల గారు అడుగుతున్నారు. మలై కోఫ్తా కర్రీ ఎలా చేయాలో చూపించమంటున్నారు. చాలా మంచి డిష్ అడిగారండి కదా. అంటే మలై కోఫ్తా కర్రీ అంటే మనం రెస్టారెంట్స్ లో అక్కడ ఆర్డర్ చేసుకుని తినడమే తప్ప ఇంట్లో చేసుకోవడం ఎప్పుడు చూడలేదు. చాలా మందికి అంతగా తెలియదు. ఓకే, చాలా మంచి అంటే డిష్ అడిగారు. కోఫ్తా కాంబినేషన్ లో అంటే గ్రేవీలో వస్తుంది మనకు, లేదా మనం కేవలం స్నాక్ లా తీసుకోవాలనుకునేది కోఫ్తాలు మనం స్నాక్ గా కూడా మనం తీసుకోవచ్చు అనమాట. ఓకే, సో ఇక్కడ గ్రేవీ బేస్ లో ఇస్తున్నాం. కర్రీ అన్నారు కాబట్టి మలై కోఫ్తా కర్రీ అన్నారు కాబట్టి మనం గ్రేవీ చేసుకుంటాం. ఓకే, మరి మలై కోఫ్తా కర్రీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. మలై కోఫ్తా కర్రీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన బంగాళాదుంపలు 2, పన్నీర్ తురుము 1/2 కప్పు, పచ్చి కోవా 1/2 కప్పు, తరిగిన పచ్చిమిరపకాయలు 3, ఉప్పు తగినంత, కారం తగినంత, తరిగిన ఉల్లిపాయ 1, టొమాటో పేస్ట్ 1 కప్పు, పసుపు చిటికెడు, ధనియాల పొడి 1 టీ స్పూన్, గరం మసాలా 1 టీ స్పూన్, ఫ్రెష్ క్రీమ్ 1 టేబుల్ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, నూనె డీప్ ఫ్రై కి సరిపడా, మైదా 2 టేబుల్ స్పూన్లు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్. రాజుగారు, మలై కోఫ్తా కర్రీ కావాల్సిన పదార్థాలు చూసాం కాబట్టి ప్రాసెస్ స్టార్ట్ చేద్దామా? ఓకే అండి. ముందుగా ఏం చేసుకోవాలి? సో డీప్ ఫ్రై చేసుకుంటాం కాబట్టి నూనె వేడి పెట్టుకోవాలండి. ఓకే, సో కోఫ్తా చేసుకోవడానికి డీప్ ఫ్రై చేసుకోవాలండి. అవునండి. ఇది ఒక పక్క డీప్ ఫ్రై ఆయిల్ వేడయ్యే లోపు మనకి ఇంకో పక్క ప్రాసెస్ చేసుకోవచ్చా? ఎస్. ఓకే, సో ఇక్కడ ఉడికించిన బంగాళదుంప మెత్తగా మెదిపి పెట్టుకున్నాం. ఓకే, దీంట్లో పన్నీర్ తురుము, అలాగే పచ్చికోవా. ఎస్. ఓకే, సో ఇందులో స్వీట్ ఉండదు కదండి పచ్చికోవాలో. అలాగే సన్నగా తరిగిన పచ్చిమిరపకాయలు. ఓకే, రుచికి సరిపడా ఉప్పు, కొద్దిగా కొత్తిమీర, అలాగే మైదా అండి కొంచెం బైండింగ్. ఓకే, చక్కగా అన్ని మిక్స్ అవ్వడం కోసం మైదా. అవునండి. సో ఇవన్నీ బాగా కలిపేసుకోవాలి. మైదా ఉంటే మనకి మిగతా ఇంగ్రీడియంట్స్ అన్ని కూడా చక్కగా పడతాయి కదండి, ఆలు దీనికి కానీ ముద్దకు కానీ. ఎస్ అండి, అంటే విడిపోకుండా కూడా, అంటే డీప్ ఫ్రై చేస్తున్నాం కాబట్టి కొంచెం మైదా ఉంటే బాగుంటుంది. ఓకే, మలై కోఫ్తా అంటే కేవలం మనం ఈ ఆలు పన్నీర్ తురుము వీటితోనే చేస్తామా అండి? అవునండి, అంటే మిల్క్ బేస్ కూడా ఉంటుంది దీంట్లో మనం పన్నీర్ అలాగే కోవా కూడా వాడుకున్నాం. కోవా వాడాం. సో ఇక్కడ చివరిలో మనం మీగడ కూడా యాడ్ చేస్తాం. ఓహో, ఓన్లీ మీగడ. అవునండి. ఓకే, సో వీటిని మనం కోఫ్తాల్లో చుట్టుకోవాలి. ఓకే, ఫైన్. కావాలనుకున్న వాళ్ళు దీన్ని స్నాక్ ఐటమ్ లాగా కూడా చేసుకోవచ్చు. అలా కూడా తీసుకోవచ్చు. ఈ రోజు మనం కర్రీ చేస్తున్నాం, గ్రేవీలో చేసేస్తున్నాం. ఓకే, వాటర్ ఏం మిక్స్ చేయాల్సిన అవసరం ఉండదా? అవసరం లేదండి. సో ఆల్రెడీ కొంచెం మైదా మనం ఉడకబెట్టాం కాబట్టి మెత్తగా ఉంటుంది, అదే సరిపోతుంది మిక్స్ అవ్వడానికి. మళ్ళీ సపరేట్గా వాటర్ ఏం వేసుకోవాల్సిన అవసరం లేదు. అంటే ఉడికించిన బంగాళదుంప కొంచెం అలా స్టిక్కీగానే ఉంటుంది, ప్లస్ అలా మనం మైదా కూడా యాడ్ చేస్తాం. అండ్ కోవా కూడా కొంచెం స్టిక్కీగానే ఉంటుంది కదా. ఇది ఆయిల్లో వేసేసి డీప్ ఫ్రై చేసేసుకోవడం. సో గ్రేవీ పార్ట్ మళ్ళీ విడిగా చేసుకుందాం. కొద్దిగా మనకు స్లో ఫైర్లో అయితే లోపల వరకు బాగా ఉడుకుతుంది. ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో చేసేసుకోవచ్చా వీటిని? కోఫ్తాలు మన ఇష్టం అండి. అంటే ఓవల్ షేప్లో చేసుకుంటే కొంచెం బుల్లెట్స్ అంటాం కదా, సో ఇలా రౌండ్గా అయినా కానీ ఓవల్గా కానీ మన ఇష్టం ఎలా అయినా చేసుకోవచ్చు. ఇది ఫ్రై అవ్వడానికి ఎంతసేపు తీసుకుంటుంది? కొద్దిసేపట్లోనే ఉడికిపోతుంది. ఓకే, ఎందుకంటే అది ఆల్రెడీ మనం బాయిల్ చేసింది కదా. సో ఇది ఇటువైపు మార్చేసి ఇక్కడ మనం కర్రీ చేసుకున్నాం. అవునండి, అది ఇటు పెట్టేస్తుంది. యా, దీంట్లో కూడా
ఓకే, కొద్దిగా ఆయిల్ తీసుకుని ఉల్లిపాయ Oil. ముక్కలు, అలాగే పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, సో ఇది కూడా కొంచెం బ్రౌనిష్ కలర్ లోకి చేంజ్ అయిపోతుంది. అవునండి. సో ఇది కాస్త మనకు వేగాలి. ఓకే, వేగేలోపు ఒక చిట్కా చూద్దామండి. ఓకే అండి. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. మలబద్ధకంతో బాధపడే వారి కోసం ఈ చిట్కా. బాగా పండిన అరటిపండుని రోజుకి ఒకటి చొప్పున తీసుకుంటే మలబద్ధకం నుండి విముక్తి పొందొచ్చు. చిట్కా చూసాం కదా రాజుగారు, ఇప్పుడు అయిపోయిందా ఇది? రెడీ అయిపోయిందండి. కోఫ్తాలు కూడా తీసేసుకుందాం. ఓకే, కోఫ్తా కూడా అయిపోయింది. అయిపోయిందండి. వావ్, చక్కగా మనకి చిన్న చిన్న బాల్స్ లాగా తయారైపోయింది ఇది. ఎస్, బ్రౌనిష్ లో కాకపోయినా ఇలా లైట్ కలర్ లైట్ అయితే సరిపోతుంది. ఓకే, సో దీంట్లో రుచికి సరిపడా ఉప్పు, ఓకే, కారం, కొద్దిగా పసుపు, అలాగే ధనియాల పొడి. ఓకే. సో మనం స్పైసీగా చేసుకుంటున్నాం ఇప్పుడు, అంటే పచ్చిమిర్చి వేసాము, కారం వేసాము కదా, సో అంత స్పైసీగా ఏం రాదండి. అంత స్పైసీ ఏం ఏముంటుందా? రాదు. సో దీంట్లో టమాటో పేస్ట్ అండి. ఓకే, టమాటా పేస్ట్ వేసిన తర్వాత మనకు కొంచెం తగ్గుతుంది, కొంచెం తగ్గుతుంది పులుపు ఉంటుంది spice. కదా. ఆ. కోఫ్తా కర్రీస్ లో స్పెషల్ గా టమాటా పేస్ట్ వాడతామండి. అంటే గ్రేవీ మన ఇష్టం అండి, ఏదైనా తీసుకోవచ్చు. కొబ్బరి గసగసాలు కానీ, కాజు పేస్ట్ కానీ, ఆహా, సో ఇలా టమాటో పేస్ట్ కానీ ఏదైనా వాడుకోవచ్చు మనం. కాజు పేస్ట్ తో కూడా చేసుకోవచ్చు. చేసుకోవచ్చు. ఎలా ఉంటుందండి కాజు పేస్ట్ తో కోఫ్తా కాంబినేషన్? కొంచెం కమ్మకమ్మగా వస్తుందండి. కాజు అనగానే కొంచెం స్వీట్గా ఉంటుంది కదా. అండ్ ఎండు కొబ్బరి పేస్ట్, ఎండు కొబ్బరి గసగసాలు. ఎండు కొబ్బరి గసగసాల పేస్ట్ తో కూడా చేసుకోవచ్చు. అవునండి. ఓకే, ఇది కొంచెం Okay. దగ్గరకు వచ్చేసింది కదండి. మ్మ్. సో దీంట్లో ఇప్పుడు ఎంటీఆర్ వారి గరం మసాలా అండి. గరం మసాలా వల్ల మనకి ఇంకా కొంచెం ఆ మసాలా ఫ్లేవర్ అవి బాగా ఎక్కువగా తెలుస్తుంది. తెలుస్తాయి. కొద్దిగా వాటర్ అండి, కొంచెం లూజ్గా రావడానికి. ఓకే, సో రెడీ అయిపోయింది. ఇందులో కోఫ్తాస్ వేసేయాలా? ఎస్ అండి. బౌల్ ఇస్తారా? సో కుక్ అయిన దాంట్లో వేసుకొని మళ్ళీ కుక్ చేసుకోవాల్సిన అవసరం ఉండదండి లేదండి, కోఫ్తాస్? విడిపోతాయి. ఆహా, విడిపోతాయి. సర్వ్ చేసుకునే ముందు మనం దీంట్లో యాడ్ చేస్తే సరిపోతుంది. ఓకే, ఓకే. ఫ్రెష్ క్రీమ్, మలై యాడ్ అవుతుంది. ఓ, మనకు దీనివల్లే ఆ ఫ్లేవర్ తెలుస్తుంది కరెక్ట్గా. ఎస్. సో అలాగే కొద్దిగా కొత్తిమీర. ఓకే, యా, మలై కోఫ్తా కర్రీ రెడీ అండి. ఓకే, మలై కోఫ్తా కర్రీ. సో చేసుకునే విధానం చాలా టఫ్ అని అందరూ అనుకుంటారు, బట్ మనం చూసిన తర్వాత ఈజీగా చేసేసుకోవచ్చు జస్ట్ చిన్న ప్రాసెస్లో. ఎస్ అండి. ఓకే, ఫైన్. మలై కోఫ్తా కర్రీ టేస్ట్ చేసే ముందు దీన్ని తయారు చేసుకునే విధానం మరోసారి చూద్దాం. మలై కోఫ్తా కర్రీ తయారు చేసుకునే విధానం: ఉడికించిన బంగాళాదుంపలు మెదిపి ఒక బౌల్లోకి తీసుకోవాలి. దీనిలో పన్నీర్ తురుము, పచ్చికోవా, తరిగిన పచ్చిమిర్చి, ఉప్పు, కొత్తిమీర వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమం కొంచెం కొంచెం తీసుకుని కోఫ్తాల్లా చేసుకుని కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. మరొక పాన్ లో కొంచెం నూనె వేసి ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి, టమాటా పేస్ట్ వేసి కాస్త వేగాక కొద్దిగా నీళ్లు పోసి గరం మసాలా వేసి ఉడకనివ్వాలి. దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసుకుని వేయించుకున్న కోఫ్తాలు వేసి పైనుంచి ఫ్రెష్ క్రీమ్, కొత్తిమీర వేసి గార్నిష్ చేసుకుంటే మలై కోఫ్తా కర్రీ రెడీ.